బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసిన ఘటనలో యువతిని గుర్తించారు. యువతిని యూపీకి చెందిన వామిక సోనియాగా గుర్తించారు. ఉద్యోగం కోల్పోవడంతో డిప్రెషన్ లో ఉన్న సోనియా కావాలని కారును తీసుకువెళ్లాలని చెబుతోంది. చనిపోవాలని అలా చేసినట్టుగా చెబుతోంది ఆ యువతి. సో ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ ఆ యువతి మెంటల్ కండిషన్ ఎలా ఉంది, పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, అయితే పొద్దున ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి శంకర్పల్లి అలాగే నాగులపల్లి ఈ రైల్వే ట్రాక్ మధ్యలో ఒక యువతి కారును నడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా తీవ్ర భయాందోళనకైతే గురి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ యువతి అత్యంత వేగంగా రైల్వే ట్రాక్ పైన కారును నడుపుతూ కూడా బీభత్సం సృష్టించింది. రైల్వే ఉద్యోగులు ఎంత చెబుతున్నా కూడా వినిపించుకోకుండా తాను అలాగే రైలుకి ఎదురుగా నేను వెళ్ళాలి అంటూ కూడా కారును నడుపుతూ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సదరు యువతిని లక్నోకి ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందినటువంటి వామిక సోనియాగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఆ యువతి గత అక్టోబర్ నెలలో కూడా ఈ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ యువతి అక్కడ మనకు హైదరాబాద్లోని గౌలిదొడ్లో కూడా స్థానికంగా ఒక హాస్టల్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. హోటల్లో కూడా రూమ్ తీసుకొని అక్కడే స్థానికంగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తాను చనిపోవడానికి ముందే అటు పోలీసులకు కూడా ఒక మెయిల్ ద్వారా సందేశం అయితే పంపించింది వ్యామిక. నేను చనిపోతా ఉన్నాను, నాకు ఈ బతకాలనిపించట్లేదు, ఖచ్చితంగా నేను నా ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నాను కూడా ఒక సందేశాన్ని మెయిల్ ద్వారా కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొంత సమాచారం అయితే అందుతా ఉంది సర్తాజ్. అయితే తన తల్లిదండ్రులు అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, యూపీలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తనకి ఈ యొక్క జీవితం జీవించే ఇష్టం లేదు కాబట్టి నేను ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను కూడా అటు పోలీసులకు ఒక మెయిల్ను పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే నేను చనిపోవడానికంటే ముందు నా పెంపుడు కుక్కని మీరు రక్షించాలి అంటూ కూడా పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అప్పటికే పోలీసులు తన పెంపుడు జంతువుని నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు కూడా తీసుకువచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పొద్దున ఈ యువతి వ్యామిక కారుని అత్యంత వేగంగా రైల్వే ట్రాక్ పైన డ్రైవ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రైల్వే అధికారులకు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురి చేసింది. ఎట్టకేలకు యువతిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునేటువంటి క్రమంలో కూడా యువతి వాళ్ళకి పోలీసులకి కానీ స్థానికులకి కానీ ఏమాత్రం సహకరించకుండా వాళ్ళపైన దుర్భాషలాడటము, పోలీసులకు విచారణకు కూడా సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సదరు యువతిని సికింద్రాబాద్కి తరలించి కూడా అక్కడ రైల్వే పోలీసుల ముందట విచారణ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ల పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకైతే సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి అధికారులకు కూడా వ్యామికను అప్పగించనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ వ్యామిక మాత్రం నేను కావాలనే చేశాను, నేను ఆత్మహత్య చేసుకునేటువంటి కోణంలోనే ట్రైన్కి ఎదురుగా వెళ్ళానంటూ కూడా చెప్తా ఉంది. బట్ ముందు మాత్రం అందరూ రీల్స్ కోసమే ఇలా చేసింది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ వామిక మాత్రం నేను ఆత్మహత్య చేసుకోవాలని ఈ పనిని చేశానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సర్తాజ్. అయితే ఈ యొక్క కారణం అంటే ఈమె చేసినటువంటి పని వల్ల గంటల కొద్దీ రైళ్లు అయితే ఆలస్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ వామికను చేవెళ్ల గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి ఇక్కడ ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసు బందోబస్తు నడమనైతే ప్రభుత్వ డాక్టర్లు కూడా. అయితే ఆమెకేమైనా ఇదివరకే మానసిక సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆవిడ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఆధారంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు
కొద్ది రోజుల క్రితమే ఆమె తన జాబ్ని కోల్పోయినట్టుగా కూడా తన తల్లిదండ్రులు అయితే చెప్పుకొచ్చారు. అయితే తాను ఎవ్రీడే కూడా ఇలాగే వాకింగ్ చేస్తూ డైలీ జాగింగ్ చేస్తూ 10-20 కిలోమీటర్ల వరకు కూడా సైక్లింగ్ చేస్తూ ఉంటాను, నాకు ఎలాంటి సమస్యలు లేవు అంటూ కూడా వామిక చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇంతవరకు పోలీసులు చేసేటువంటి విచారణలో భాగంగా ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఆవిడ మాత్రము నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేవు, నేను అంతా పర్ఫెక్ట్గా ఆల్రైట్గా ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇటీవల వామిక జాబ్ కోల్పోవడంతో కొంత మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్నట్టుగా కూడా తల్లిదండ్రులు అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ వామిక నేను చనిపోయే ముందు నా పెంపుడు జంతువుకి ఏమీ కాకూడదు అంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి తను చనిపోవాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. విజువల్స్లో చూడొచ్చు మనము. తను డాక్టర్ల అంటే పోలీసుల పర్యవేక్షణలో కూడా అటు డాక్టర్లు కూడా తనకు సంబంధించినటువంటి అన్ని మెడికల్ టెస్ట్లను కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇదివరకు ఏమైనా అంటే మానసిక ఒత్తిళ్లకు సంబంధించి ఏమైనా మెడిసిన్ తీసుకున్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అటు ప్రభుత్వ డాక్టర్లు కూడా ఏమైనా ఇదివరకు మెడిసిన్ ఏమైనా వాడారా, లేకపోతే ఇదివరకు ఏమైనా మెంటల్ కండిషన్కు సంబంధించినటువంటి ఏమైనా అంశాలు ఏమైనా తలెత్తాయా, అంటే ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తాయన్నటువంటి కోణంలో కూడా అటు అధికారులు కూడా అంటే వైద్య అధికారులు కూడా డాక్టర్లు కూడా ఆమెని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సర్తాజ్. అయితే ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదంటూ కూడా వామిక చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కొద్ది సేపట్లోనే మొత్తం అంతా కూడా చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, అలాగే రంగారెడ్డి మొత్తం అంతా కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి మొత్తం ప్రజానికం అంతా కూడా ఒక్కసారిగా హడావిడికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా రైలుకి ఎదురుగా ఒక ట్రైన్కి ఎదురుగా కారుని నడిపించడం ఏంటి అనేది ఒక్కసారి అందరికీ కూడా గందరగోళానికి గురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇలాంటి పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా అటు పోలీసులు ఇటు రైల్వే ఉన్నతాధికారులు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రైల్వే అధికారులు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.